నీట్ నిరసనల్లో చాలామంది మీద ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అందులో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిపైన బేషరతుగా అవన్నీ కూడా వెనక్కి తీసేసుకున్నారు. కానీ కొంతమంది చాలా దారుణమైన భాషను ఉపయోగించారు, దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని, వారి తల్లిని కూడా దూషించారు, ఇండియన్ ఆర్మీని అవమానించారు. అటువంటి వారి పట్ల మాత్రం చర్యలు చాలా సీరియస్గా ఉంటాయి అని ఆల్రెడీ ఇప్పటికే అటు కేంద్రం కానీ ఇటు సుప్రీంకోర్టు కానీ ప్రకటించింది మనం చూసాం. అయితే నరేంద్ర మోదీ గారు ఇటీవల రిలీజ్ చేసినటువంటి తన ఇన్స్టా వీడియో ఏదైతే ఉందో అందులో క్లియర్గా చెప్పారు, కొంతమంది నన్ను తిట్టారు, నా తల్లిని దూషించారు. సరే, వారి భాష పట్ల, వారికి ఉన్న సంస్కారం పట్ల కొంత విచారం వ్యక్తం చేస్తున్నప్పటికీ వాళ్ళు కూడా పిల్లలే, నేర్చుకుంటారు, తప్పులు చేస్తారు, తప్పులు ఈ వయసులోనే చేస్తారు, నేర్చుకుంటారు. వాళ్ళని నేను క్షమిస్తూ ఉన్నా, వాళ్ళ మీద ఇలాంటి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టకండి అని ఆయన మాట్లాడడం జరిగింది. మరి వీటిని పరిగణలోకి తీసుకున్నారా ఏమో అర్థం కాదు. కానీ ఇక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు విచక్షణ కల్పిస్తూ ఇక్కడ మనకి సుప్రీంకోర్టు తాజాగా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు చూద్దాం. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఆందోళన కారణంగా నిరసనకారులపై నమోదైనటువంటి కేసులను చట్ట ప్రకారం ఉపసంహరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఆందోళనలకు సంబంధించిన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. దీంతో వివిధ రాష్ట్రాల్లో కేసులు ఎదుర్కొంటున్న వారికి ఊరట లభించనుంది. అలాగే క్రిమినల్ యాంటిసిడెంట్స్ అనే పదము హత్య, అత్యాచారము, ఉగ్రవాదం వంటి అత్యంత తీవ్రమైనటువంటి నేరాలకు మాత్రమే వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చిన్న చిన్న కేసులు ఎదుర్కొంటున్న వారికి అలాంటి పదాలతో మీరు దాని ఏమంటారు డైరెక్ట్ చేయకూడదు, అడ్రస్ చేయకూడదు అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. నిరసనలకు సంబంధించిన అంశాలపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు కోర్టు తెలిపింది. పెల్లెటి తుపాకుల వినియోగంపై సమగ్ర మార్గదర్శకాలు రూపొందిస్తామని వివరించింది. ఎలాంటి పరిస్థితుల్లో వాటిని ఉపయోగించుకోవచ్చో నిర్ణయిస్తామని వెల్లడించింది. నెక్స్ట్ విచారణ ఈ ఆగస్టు 19కి వాయిదా వేయడం జరిగింది. ఓవరాల్గా ఇక్కడ సుప్రీంకోర్టు వెర్షన్ కూడా మనం సునిశ్చితంగా అర్థం చేసుకుంటే దేశ వ్యతిరేక శక్తుల మీద మీరు ఎలాంటి యాక్షన్స్ అన్నా తీసుకోవచ్చు. నిరసనకారులు, ఉద్యమకారులు జెన్యూన్గా ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళ మీద మాత్రం మీరు బేషరతుగా ఆ కేసులు పెట్టేవి ఏమైనా ఉంటే వెనక్కి తీసుకోవాలని చెప్పడమే జరుగుతుంది. సో ఇప్పటికైతే ఆయా రాష్ట్రాలకు విచక్షణ కల్పించడం జరిగింది. ఇటీవల రుచి సింగ్ 25 ఏళ్ళు, 19 ఏళ్ళు, 15 ఏళ్ళు అని చెప్పేసి కొన్ని రకాల నాటకాలు బయటపడుతూ ఉన్నాయి. ఒక ఆవిడ, మోదీని దూషించిన ఆవిడని కూడా క్షమించినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ తల్లి మోదీ గారికి కృతజ్ఞతలు తెలిపింది. ఆయన దయ వల్లే మరొక కొత్త జీవితం నా బిడ్డకు లభించిందని ఆవిడ కృతజ్ఞతలు కూడా తెలిపింది. సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలనలో ఉంటేనే ఇలాంటివి కనిపిస్తాయి. లేకపోతే ఇన్ని దూషణలు చేస్తే మరి ఇంకేదో గవర్నమెంట్ ఉంటే లోపల వేసి తొక్క తీసేసేవాడు. అంటే పగ తీర్చుకుంటారు, అధికారం ఉంది, దాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. కానీ మోదీ గారు విచక్షణ కనబరిచారు. ఇలా అల్లరి చేసినటువంటి, అసభ్యంగా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా పిల్లలే, వాళ్ళకు కూడా మారే అవకాశం ఇవ్వాలి, మారుతారు అనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇటు సుప్రీంకోర్టు కూడా అదే దిశగా కొన్ని వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం.